బలరామకృష్ణ గారు, రామాంజనేయులు గారు, ప్రశాంతి రెడ్డి గారు, జీవి ఆంజనేయులు గారు, యలమంచలి సత్యనారాయణ చౌదరి గారు, ఈ రోజున జ్యోతుల నెహ్రూ గారు, శిరీష గారు, గౌరవనీయులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, విష్ణుకుమార్ రాజు గారు, శ్రీమతి మాధవి గారు, శ్రావణి గారు, చివరిగా ఆదినారాయణ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అధ్యక్ష, వీరందరూ చేసినటువంటి సలహాలని సూచనలు కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది అనేటువంటిది శాసనసభ ద్వారా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నారు. అధ్యక్ష, ప్రభుత్వం బడ్జెట్లోకి వెళ్లే ముందు బడ్జెట్ గురించి సమాధానం చెప్పే ముందు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 150 రోజుల్లో ప్రభుత్వం చేసినటువంటి సాధించినటువంటి ప్రగతిని కూడా కొద్ది మాటలు చెప్పాలనుకుంటున్నాం. అధ్యక్ష, తొలి సంతకం మెగా డిఎస్సితో 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా సంతకం పెట్టడం, రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పైన సంతకం చేయడం, మూడో సంతకం పెన్షన్లని ఒక్కసారిగా 4,000 రూపాయలకి పెంచుతూ సంతకం చేయడం, నాలుగో సంతకం అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై, ఐదో సంతకం స్కిల్ సెన్సస్ పై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టడం. అధ్యక్ష, మరి ఈ 150 రోజుల్లో ఒకవైపు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిపాలన యంత్రాంగం మీద అవగాహన పెంచుకుంటూ కొత్త మంత్రివర్గ కూర్పుతో ప్రతి ఒక్కరూ కూడా డెడికేటెడ్గా కమిట్మెంట్గా పనిచేస్తూ ప్రభుత్వ ఆలోచనల్ని, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని అమల్లో పెట్టే రకంగా తమ శాఖల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అధ్యక్ష, మొదటి నెలలోనే పెన్షన్ని 4,000 రూపాయలు చేయడం జరిగింది. అధ్యక్ష, గత ప్రభుత్వంలో మనం చూసాం. అధ్యక్ష, 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 అంటూ అదేదో గొప్ప కార్యక్రమం చేసినట్టుగా సాగదీశారు. అధ్యక్ష, 2014-19 మధ్య 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. ఇవాళ 4,000 రూపాయలు చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారిదే అన్నటువంటి సందర్భంగా చెప్తున్నా. అధ్యక్ష, మరి అన్నా క్యాంటీన్లను 175 ప్రారంభించడానికి ఏర్పాటు చేసి ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లని అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకుని పేదల ఆకలిని తీర్చడానికి కూడా ఈ ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించింది. అధ్యక్ష, దీపం పథకం కింద ఏదైతే మా ఎన్నికల్లో సూపర్ 6 కింద మేము ప్రామిస్ చేశామో దాన్ని అమలు చేయడానికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పండుగలాగా మహిళలు ఆ పథకాన్ని వినియోగించుకోవడం జరుగుతూ ఉంది. అధ్యక్ష, ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి మాత్రం సూపర్ 6 అమలు ఇంకా ప్రారంభం కాలేదు అంటూ మా ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఎక్కడో ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అధ్యక్ష, మరి గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేస్తే దాదాపు 1,450 కోట్ల రూపాయలని గ్రామ పంచాయతీలకు 300 కోట్లని మన మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. అధ్యక్ష, వాళ్ళ పార్టీకి చెందినటువంటి సర్పంచులు ఉన్నా కూడా వాళ్ళు ₹1 ఇవ్వడానికి కూడా మనసొప్పలేదు. అధ్యక్ష, ప్రజాస్వామ్య పరిరక్షణలో తెలుగుదేశం పార్టీ గ్రామాలని బలోపేతం చేయాలి అని వైఎస్ఆర్సీపీ నా తెలుగుదేశం అన్న చూడకుండా వాటికి డబ్బులు విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, మరి అట్లనే ఇసుకని ఉచితం చేయడం జరిగింది. అధ్యక్ష, నీరు చెట్టు బకాయిల్ని 200 కోట్ల రూపాయల పైగా ఉన్నటువంటిది విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, గత ప్రభుత్వం అధ్యక్ష ఏ స్థాయిలో అంటే అధ్యక్ష చిన్న పిల్లలకు సరఫరా చేయాల్సినటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో చిక్కీల బకాయిలు. అధ్యక్ష, నేను లక్షల కోట్ల గురించి 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు కాదు అధ్యక్ష, చిన్న పిల్లలకు పెట్టేటువంటి ఆహారం చిక్కీల బకాయిలు 175 కోట్లు సంవత్సరాలుగా పెండింగ్ పెట్టింది. అధ్యక్ష, నారా లోకేష్ గారు మంత్రి అయిన వెంటనే ఫస్ట్ రిక్వెస్ట్ ఆయన నుంచి వచ్చింది, మాకు ఆ బిల్లులు రిలీజ్ చేయండి, చిన్న పిల్లల్ని కూడా ఇబ్బంది పడుతున్నారు, ఏ శాఖ అని కూడా చూడకుండా ఎవరికి ప్రాధాన్యత అనేటువంటిది ఇవాళ మా ప్రభుత్వం డిసైడ్ చేసుకున్నాం. అధ్యక్ష, మరి రహదారులు ఏవైతే దయనీయమైన స్థితిలో ఉన్నాయో నవంబర్ 1 నుంచి డిసెంబర్లోగా ప్రారంభించాలని ఇప్పటికే 800 కోట్ల రూపాయలు దానికోసం విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, R&Bకి మొత్తం 1,200 కోట్లని ఇప్పటిదాకా విడుదల చేయడం జరిగింది. అధ్యక్ష, బకాయిలు పేరుకుపోయినటువంటి బిల్లులు పెండింగ్ ఉంటే కాంట్రాక్టర్లు ముందుకు రానటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళల్లో ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం ఈ ప్రభుత్వం అతీతంగా అందరికీ కూడా విడుదల చేస్తుంది అని చెప్పడం కోసమే ప్రతి ఒక్కరికి కూడా బకాయిలు విడుదల చేయడం ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు రావడము అనంటే మర్చిపోయినటువంటి పరిస్థితి. అధ్యక్ష, 5 సంవత్సరాల్లో ఈ నెలలో ఏదో ఒక రోజు వస్తుంది అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళని నెల 1వ తారీఖున
జీతం అందించేలాగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. అట్లానే 1వ తారీఖునే ఈ రాష్ట్రంలో ఉన్న వృద్ధులందరికీ కూడా బాసటగా నిలిచేందుకు పెన్షన్లను పంపిణీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది అధ్యక్ష. మరి ఇవే కాకుండా అధ్యక్ష, ఈ 150 రోజుల్లోనే కేంద్రంతో మాకున్నటువంటి అనుబంధం వల్ల, ఈ ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందువల్ల నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కు ఏదైతే ఉందో 15,000 కోట్ల రూపాయల్ని అమరావతికి గ్రాంట్ గా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇది అప్ప గ్రాంట్ అనేటువంటిది అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు అధ్యక్ష. తొందరలోనే వీటన్నింటికీ కూడా ఇది గ్రాంట్ అప్ప అనేటువంటిది కూడా కేంద్ర ప్రభుత్వమే స్పష్టత ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ లేవనెత్తేటువంటి నాయకులకు చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. దాంతోపాటు పోలవరం అధ్యక్ష, 5 సంవత్సరాలు ఈ శాసనసభలో పోలవరం మీద గడువులు పెడుతూ సాగిపోయారు అధ్యక్ష. పోలవరంలో మాత్రం ఒక ఇటుకను కూడా పేర్చలేకపోయినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే 12,500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వ అనుమతిని సాధించుకున్నాం అధ్యక్ష. ఇది చంద్రబాబు నాయుడు గారి పాలన, గత ప్రభుత్వంలోని జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు తేడా అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఢిల్లీకి వెళ్ళారు అనంటే మీరు మీ కేసుల కోసమో మీ అవసరాల కోసమో తప్ప ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కాదు అన్నటువంటిది ఈ 5 నెలలు జరిగినటువంటి పాలనలోనే కళ్ళ ముందు కనపడతా ఉంది అధ్యక్ష. దీంతో పాటు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, కడప జిల్లాలోని కుప్పర్తి పారిశ్రామిక పార్కులకు 25,000 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వంతో మంజూరు చేయించుకోవడం జరిగింది అధ్యక్ష. పారిశ్రామిక వేత్తల్ని ఈ రాష్ట్రం వైపు మళ్లించడానికి దేశ స్థాయిలో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్రం సహకారంతో ఇవాళ ఈ 2 దగ్గరల పాటు ఇంకా విశాఖపట్నం చెన్నై కారిడార్లోను మరో 5 కారిడార్లకు కూడా ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష. రైల్వే జోన్ మీద కూడా భూమి పూజకు త్వరలోనే ఏర్పాట్లు చూస్తూనే ఉన్నాం అధ్యక్ష. మరి ఇవి కాకుండా జాతీయ రహదారుల అధ్యక్ష, 55,000 కోట్ల విలువైన జాతీయ రహదారులని కేవలం 2.5 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కలిసి ప్రణాళికలు రచించారు అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ గా ప్రతి రోడ్డు గురించి ఆయన ఫైల్ తీసుకుని నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ప్రతి రోడ్డు మీద వాళ్ళకున్నటువంటి సమస్యల్ని తొలగించి ఈ వేగానికి కారణమయ్యారు అధ్యక్ష. తప్పకుండా దీంతో పాటు మరో 70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రైల్వే ప్రాజెక్టులని అనుమతి తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా ఒకవైపు అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని సరిదిద్దుతూ అవగాహన చేసుకుంటూ మరోవైపు ఢిల్లీలో తమ ప్రయత్నాల్ని కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా మనం అందరం కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక్క నిమిషం నిద్రపోకుండా, ఒక నిమిషం వెనుకున్నటువంటి వాళ్ళని నిద్రపోనీయకుండా పరుగులు పెట్టిస్తూ, యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తూ ఈ లక్ష్యాన్ని, ప్రజలు మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం వమ్ము కానీయకూడదు. ఎన్నో కష్టాలున్నాయని భయపడుతూ కూర్చుంటే ఆ సమస్య మనల్ని మింగేస్తుంది. ఆ సమస్యకి ఎదురొడ్డి సమస్యని పరిష్కరించాలి అని మమ్మల్ని అందరినీ ధైర్యాన్ని నింపుతూ, స్ఫూర్తిని నింపుతూ ఈ రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపిస్తూ ఉన్నారు అధ్యక్ష. మరోవైపు గంజాయి రాష్ట్రంగా మారిపోయింది. దేశంలో ఎక్కడ డ్రగ్స్ దొరికినా దాని మూలలు ఈ రాష్ట్రంలో దొరికినటువంటి పరిస్థితులుంటే గంజాయి మీద ఉక్కు పాదంతో ఈ రోజు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాంతో పాటు 2 పోలీస్ ట్రైనింగ్ కేంద్రాలను కూడా అదనంగా తీసుకురావడం జరుగుతోంది. మరి ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఉచిత పుస్తకాలని గత ప్రభుత్వం ఆపేస్తే తిరిగి వాటిని పునరుద్ధరించడం జరిగింది అధ్యక్ష. పాత రీయింబర్స్మెంట్ విధానాన్ని అమలు చేయడం అధ్యక్ష. తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉంటే మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు దాని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. మనం ఇన్స్టాల్మెంట్లైనా విడుదల చేద్దాం, ఆ సర్టిఫికెట్లని పిల్లలకి వేయాలా చేయాలి అనేటువంటిది పదే పదే ఆయన మాట్లాడి ఒత్తిడి తీసుకొచ్చి దాని మీద కూడా ఇవాళ నిధులు విడుదల చేస్తూ మళ్ళీ పాత స్కీమ్ వైపు తీసుకెళ్లే రకంగా మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆఖరికి డైట్ ఛార్జీలు అధ్యక్ష, 100 కోట్ల రూపాయల డైట్ ఛార్జీలు కూడా బకాయిలు పెట్టిపోయినటువంటిది గత ప్రభుత్వం. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, వీళ్ళు పిల్లల గురించి, పిల్లల చదువుల గురించి మాట్లాడుతూ ఉంటే వినాల్సినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇవన్నీ బకాయిల్ని కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తూ రావడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఎన్నికల్లో మాట చెప్పారో మాట ప్రకారమే దాదాపు 6,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల కోసం
5,000 నుంచి 10,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి అర్చకుల జీతాన్ని 10,000 నుంచి 15,000 రూపాయలకు పెంచడం జరిగింది అధ్యక్ష. మరి కేంద్రంలో మనం ఎన్డీఏలో భాగస్వామ్యం అయినందుకు గత బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో దాదాపు 9,151 కోట్లతో భారీ కేటాయింపుల్ని ఈ రాష్ట్రంలో చేపట్టారు అధ్యక్ష. భవిష్యత్తులో మరెన్నో ప్రాజెక్టులు కూడా రాబోతున్నాయి అధ్యక్ష. కేంద్రం పన్నుల్లో మనకొచ్చేటువంటి వాటా డెవల్యూషన్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం మరో 5,776 కోట్లు అదనంగా వచ్చింది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. పూర్వోదయ అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకంలో ఆంధ్రప్రదేశ్ను కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. దాని మీద కేంద్రం ఇప్పటికీ విధి విధానాలన్నింటినీ కూడా రూపొందిస్తుంది. దాని ద్వారా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్డీఏ ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సభ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. అట్లానే తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 2,547 కోట్ల రూపాయల అధ్యక్ష. 10 సంవత్సరాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. 2 రాష్ట్రాల మధ్య కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర జోక్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించినటువంటి సలహా మేరకు కేంద్రం ఆ బకాయిల్ని మనకు విడుదల చేసింది అధ్యక్ష. వాళ్ళు తెలంగాణ నుంచి బకాయిల్ని అడ్జస్ట్ చేసుకునే రకంగా చేశారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం చేసినటువంటి చర్య అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అధ్యక్ష. ప్రతి ఢిల్లీ పర్యటన కూడా ఇవాళ ఈ రాష్ట్రానికి ఏదో ఒక లబ్ధి చేకూర్చే రకంగానే సాగుతోంది తప్ప వ్యక్తిగతంగా కేసుల కోసమో మరే కోసమో తిరిగినటువంటి గత ప్రభుత్వానికి రాష్ట్రం కోసం కళ్ళెదుట కనపడుతున్నటువంటి ప్రాజెక్టులతో వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పాలనకు స్పష్టంగా తేడా కనపడుతోంది అధ్యక్ష. మరి మహిళా సంక్షేమం కోసం 5 లక్షల నుంచి డ్వాక్రా మహిళలకు ఏదైతే రుణాలను ఉందో 10 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి ఆరోగ్య రంగంలో అన్ని కేంద్రాల్లోని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో సిటీ స్కాన్లను ఏర్పాటు చేయడం జరుగుతోంది. క్యాన్సర్ పైన అవగాహన కల్పించడానికి వైద్య శాఖ మంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రతి మహిళను కూడా ఈ క్యాన్సర్ ఎవరైతే అనుమానంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితులు ఉంటుందో వారందరినీ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ చేసేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. మరి అట్లానే నేతన్నలకు ఏదైతే హామీ ఇచ్చామో వాళ్ళకి ఆరోగ్య బీమా ఇస్తాము అనేటువంటిది దానికోసం కూడా 25 కోట్ల రూపాయలతో ఆరోగ్య బీమాకు శ్రీకారం చుట్టడం జరిగింది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరి మైనారిటీల కోసం హజ్ యాత్రకు వెళ్లే వారి కోసం 1,00,000 రూపాయలకు ఆర్థిక సహాయాన్ని అందించడానికి మరి ఇమాంలకు మౌజన్లకు 10,000 రూపాయలు 5,000 రూపాయలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష. బీసీలకు రక్షణ చట్టాన్ని రూపొందించడంలో కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అన్నటువంటి విషయాన్ని అధ్యక్ష. మరి పంచాయతీరాజ్ శాఖ ఎంతో కాలంగా నిర్లక్ష్యానికి గురైపోయినటువంటి గ్రామీణ ప్రాంతాల్ని పునరుద్ధరించి చేయడం కోసం ఒకవైపు కేంద్రం నుంచి వచ్చినటువంటి విధులు దారి మళ్లించినటువంటి బకాయిలు దాని మీద ఇంకొంచెం బడ్జెట్లో డీటెయిల్స్కి వెళ్ళినప్పుడు చెప్తాం అధ్యక్ష. దాదాపు 5,000 కోట్ల రూపాయలు గ్రామీణ వ్యవస్థకు పోవాల్సిన వాటిని దారిని మళ్లిస్తే తిరిగి వాటన్నింటినీ కూడా చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని ఇప్పటికే దాదాపు 1,500 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా ఈ నెలలోనే మరో 1,000 కోట్ల రూపాయలని వారికి చెల్లించేలాగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం ఇక ఉచిత ఇసుక విధానం మీద అదొక శాపంగా మారింది అధ్యక్ష. ఒకవైపు ప్రభుత్వం ఉచిత ఇసుక ప్రవేశపెట్టినా కూడా దానికి ఆశించినటువంటి ఫలితం రాలేదు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఇప్పటికీ కూడా ఇందాక జ్యోతుల్ నెహ్రూ గారు మాట్లాడుతూ ఇప్పటికీ ఇంకా కొద్ది ప్రాంతం గోదావరి జిల్లాల్లో ప్రాబ్లం ఉందన్నారు. కొండయ్య గారు మాట్లాడుతూ మొన్న కార్యాలయంలో కూడా ఆయన సూచనలు చేశారు అధ్యక్ష. ఎక్కడా కూడా ఇసుకకు ఇబ్బంది పడకూడదు, ఇసుక వల్ల కాంట్రాక్టు రంగం అంతా కూడా ఆగిపోయింది, నిర్మాణ రంగం ఆగిపోతుంది, తద్వారా కార్మికులు ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు అనేటువంటిది ఇసుక మీద ఉన్నటువంటి సీనరేజ్ని ఎత్తేశారు అధ్యక్ష. అదనంగా లోడ్ చేసుకుని వెళ్తే దాని మీద కూడా జరిమానాలు వేయొద్దండి, ఈ రవాణా ఫ్రీ అయ్యేంత వరకు కూడా చర్యలొద్దు అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అధ్యక్ష. మరి అట్లానే రాష్ట్రంలో గిరిజనులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని తెలుసుకునేందుకోసం ప్రత్యేకమైనటువంటి యాప్ను రూపొందించడం జరిగింది. దాని మీద త్వరలోనే సమగ్రమైనటువంటి ప్రణాళికను రూపొందించడానికి
వారి సమస్యలను గుర్తించి దానికి అనుగుణంగా మన ప్రణాళికలు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అధ్యక్ష. మరి రాష్ట్రంలో దళిత విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్ల కోసం ఇప్పటికీ నీట్ కోచింగ్ సెంటర్లను కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్న అధ్యక్ష. మరోవైపు అధ్యక్ష, పరిశ్రమల రంగంలో అధ్యక్ష, గత 5 సంవత్సరాలలో పారిశ్రామికవేత్తలు ఉన్నవాళ్లు పొరుగు రాష్ట్రాలకు పారిపోయేటువంటి పరిస్థితిని చూశాం అధ్యక్ష. ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వైపు ఆసక్తి పెరిగింది అధ్యక్ష. ప్రతిరోజు కూడా పారిశ్రామికవేత్తలు ముఖ్యమంత్రి గారిని కలుస్తూనే ఉన్నారు అధ్యక్ష. అయితే ఒక విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకోవాలి అధ్యక్ష, దయ్యం ఉన్నంత కాలం కూడా ప్రజల్లో భయం ఉంటుంది అన్నంతగానే ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు గతంలో చేసినటువంటి పాపాలకు ఇంకా కూడా నమ్మకం అనేటువంటిది రానటువంటి పరిస్థితి ఇన్వెస్టర్లో ఉంది అన్న విషయం కూడా ఈ సందర్భంగా ప్రజలు గమనించాలి అన్నటువంటిది నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద నమ్మకంతో రాష్ట్రానికి వస్తూనే మరోవైపు వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంకా వాళ్ళ మనసుల్లో తొలిచివేస్తూనే ఉన్నాయనేటువంటిది గుర్తు చేస్తూ అధ్యక్ష, టీసీఎస్ అధ్యక్ష, ఇప్పటికీ మన హెచ్ఆర్ మినిస్టర్ గారు వెళ్ళి సంతకాలు వాళ్ళ ఆఫీస్లోనే ఎంఓయూ సైన్ చేసుకుని రావడం జరిగింది అధ్యక్ష. తొలి దశలోనే 10,000 ఉద్యోగాలు వచ్చేటట్టు, తొందరలోనే మళ్ళీ దాన్ని ఎక్స్పాన్షన్కి తీసుకెళ్లేటట్టు అధ్యక్ష. మరి అదే లులు గ్రూప్ ఏదైతే విశాఖపట్నం నుంచి పారిపోయిందో తిరిగి మళ్ళీ విశాఖపట్నంలోనే లులు గ్రూప్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది అధ్యక్ష. మరి యూనిటీ మాల్ వాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. గోద్రేజ్ ఆంధ్రప్రదేశ్ మీద ఆసక్తిగా ఉంది. దాదాపు 2,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి కూడా గోద్రేజ్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించింది అధ్యక్ష. భారీ పెట్టుబడులు పెట్టడం కోసం బ్రూక్ఫీల్డ్ సంస్థ అధ్యక్ష. విద్యుత్ రంగంలో దాదాపు 20-30 వేల కోట్ల రూపాయల్ని పెట్టుబడులు పెట్టడం కోసం విద్యుత్ శాఖ మాత్యులతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో ఇప్పటికే వారు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. మరి హెచ్సిఎల్ వారు ఇప్పటికీ మరో 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే రకంగా అభివృద్ధిని వాళ్ళ ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. ఫాక్స్కాన్ మెగా సిటీ ఏర్పాటుకు ఇప్పటికే మన హెచ్ఆర్ మినిస్టర్ గారితో ఐటీ మినిస్టర్ గారితో చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. జైస్పాల్ ఇస్పాత్ ఏదైతే ఉందో వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేసినటువంటి సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ ని ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ కి వాళ్ళు మొదలు పెట్టారు అధ్యక్ష. మరి ఏపీలో మరో యూనివర్సిటీ ఏర్పాటు చేయడానికి అపోలో వాళ్ళు ముందుకు రావడం జరిగింది అధ్యక్ష. దీంతో పాటు అమరావతిలో మరో క్యాంపస్, ఎడ్యుకేషన్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ఎక్స్ఎల్ఆర్ఐ సంస్థ 250 కోట్లతో ఏర్పాటు చేయడానికి వాళ్ళు కూడా చర్చలు ప్రారంభించినటువంటి విషయం అధ్యక్ష. శ్రీ సిటీలో 2,740 మందికి ఉద్యోగాలు కల్పించే సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ చేయడం జరిగింది అధ్యక్ష. అలానే మరో 4,000 మందికి ఉద్యోగాలు కల్పించేలాగా మరో 5 సంస్థలకి చర్చలు ప్రారంభించి ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఒక భారీ రిఫైనరీ ప్రాజెక్టు బీపీఎల్ వాళ్ళు ఈ రాష్ట్రంలో ఆసక్తి కనపరుస్తున్నారు అధ్యక్ష. మరి కృష్ణపట్నంలో బ్యాటరీ పరిశ్రమకు విన్సాఫ్ట్ సంస్థ ఇప్పటికే చర్చలు ప్రారంభించారు అధ్యక్ష. ఇవన్నీ మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష. టాటా సంస్థ చైర్మన్ భేటీ జరిగింది, భారీ పెట్టుబడులని ఈ రాష్ట్రంలో అనౌన్స్ చేసింది, రాష్ట్రం మొత్తం కూడా చూసింది అధ్యక్ష. దేశానికి గర్వకారణమైనటువంటి సంస్థలన్నీ కూడా టాటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, గోద్రేజ్ కావచ్చు ఆంధ్ర రాష్ట్రం వైపు అడుగులేస్తున్నాయి అనంటే కేవలం ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి ముందు చూపు మీద ఉన్నటువంటి నమ్మకం, ఆ వ్యక్తి పరిపాలన మీద ఉన్నటువంటి నమ్మకం అనేటువంటిది ఈ సందర్భంగా సభ గుర్తించాలి అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ ఒకవైపు భారీ పెట్టుబడులను తీసుకొస్తున్నాయి, మరోవైపు ప్రతి ఇంటిలోనూ కూడా ఎంటర్ప్రెన్యూర్ తయారు కావాలి అనేటువంటి లక్ష్యంతో ఎంఎస్ఎంఈ చిన్న సరహా సంస్థలకి 1,000 కోట్ల రూపాయలతో రుణాలు మంజూరు చేసేలాగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది. వాళ్ళ గ్యారంటీలు ఇవ్వడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని గ్యారంటీ ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీకి నిధి జమ చేయాలి అనేటువంటి నిర్ణయం కూడా తీసుకుంది అధ్యక్ష. మరి మొన్నటికి మొన్న మనం చూసాం అధ్యక్ష, అమెరికా పర్యటన సాగితే 5 నిమిషాలు రెస్ట్ లేకుండా ఉదయం నుంచి రాత్రిలాగా తండ్రి బాటలోనే పయనించాలనుకుంటున్నట్టున్నాడు. ఆయన కూడా పరుగుల మీద పరుగులు పెడుతూ అనేక సంస్థల అధ్యక్ష దాదాపు 90 మంది పారిశ్రామికవేత్తల్ని
నారా లోకేష్ గారు అమెరికా పర్యటనలో కలిశారు అధ్యక్ష. ఇది ఒక్క రోజులోనే రియాలిటీ కాదు అధ్యక్ష. మనకి కళ్ళ ముందు దశల వారీగా ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా తీసుకురావడం కోసం వాళ్ళని కన్విన్స్ చేసే రకంగా ప్రయత్నాలు చేసేటువంటి దిశగా ఈ ప్రభుత్వంలోని ప్రతి ఒక్కరూ కూడా టీం చంద్రబాబు పనిచేస్తుంది అన్నటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నా అధ్యక్ష. ఇంకా అమెరికా పర్యటన నుంచి వచ్చినటువంటి మరుసటి రోజే ఆర్సెలర్ మిట్టల్ సంస్థతో జరిపినటువంటి సంస్థతో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ రాష్ట్రంలో పెట్టడానికి కూడా సంసిద్ధత వ్యక్తం చేశారు అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని లోకేష్ గారిని అభినందించాలి అధ్యక్ష. మొదటి నుంచి చివరి దాకా ఫాలోఅప్ చేసి ఆ సంస్థ రాష్ట్రానికి వచ్చేలాగా ఒప్పించినందుకు వారిని కూడా అభినందించాలి అధ్యక్ష. మరి ఇళ్ల నిర్మాణానికి గాను 4 లక్షల రూపాయలకు పెంపడం జరిగింది అధ్యక్ష. మరి చేనేత వృత్తిదారులకు 50,000 రూపాయలని మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. రహదారులకు కానీ కేంద్రం మరో గతం కన్నా 8,964 కోట్ల రూపాయలని అదనంగా మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే ప్రభుత్వం వచ్చినటువంటి 5 నెలల్లోనే ఆర్టీసీ కోసం 1,400 బస్సుల్ని కొనుగోలు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది అంటే రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉందనో అద్భుతంగా మంత్రదండంలో ఒక్క రోజులోనో మారిపోయింది అనేటువంటి కాదధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారి అనుభవంతో వారి ఆలోచనలతోటి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని అడుగడుగునా తీసుకుంటూ ఈ రాష్ట్రాల్లో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కల్పించే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇవన్నీ కూడా రాష్ట్రంలో మనం సాధించినటువంటి 150 రోజుల్లోనే ఈ రాష్ట్రం ఒకవైపు పరిస్థితిని అవగాహన చేసుకుంటూ మరోవైపు శాఖల్లో జరిగినటువంటి అవకతవకల్ని సరిదిద్దుకుంటూ మరోవైపు ప్రజల నమ్మకాన్ని వమ్ము కానియకుండా ముందుకు తీసుకెళ్లడం కోసం ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎక్కువగా అంకెలు సంఖ్యలు చెప్పి పరీక్షలు పెట్టదలుచుకోలేదు అధ్యక్ష. ఎందుకంటే మొదటి రోజు నుంచి కూడా శాఖలు పద్దులు అంటూ చూస్తూ ఉంటే చాలా మంది సభ్యులు చెప్తానే ఉన్నారు, అన్న ఈ అంకెలు సంఖ్యలు తక్కువైతే మంచిదేమో అని. సహజంగా రాజకీయ నాయకులకి మనకందరికీ కూడా ప్రజలతో మనకి ఈ వ్యవహారం మీద తక్కువ కాబట్టి వాటి జోలికి పోకుండా 2 మాటలు అధ్యక్ష. మొదటి 1994లో శాసనసభ్యుడిగా వస్తే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా 30 సంవత్సరాల పాటు కొనసాగి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. దాంతోపాటు ఒకవైపు ఆనందంగానే ఉంది అధ్యక్ష, బడ్జెట్ పెట్టాను అనేటువంటి ఆనందం ఒకవైపు ఉంటే ఈ ఒక ఆర్థిక విధ్వంసం జరిగిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టేలా బడ్జెట్ పెట్టడం అనేటువంటిది చాలా కష్టమైన విద్య అనేటువంటిది అర్థమైంది అధ్యక్ష. ఇదేదో అద్భుతం జరిగిపోతుంది 3 నెలల్లోనో 4 నెలల్లోనో అని సరిపోతాయి అనేటువంటి మాటల్ని నేను చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. వీరు చేసినటువంటి అరాచకం, ఆర్థిక విధ్వంసం భారతదేశంలో ఏ ఇతర రాష్ట్రం కూడా చేయలేదు అన్నటువంటి విషయాన్ని సభ ద్వారా ప్రజల దృష్టికి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎందుకంటే ముందు చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవలంబించినటువంటి ఆర్థిక అరాచక విధానాల్ని సరిదిద్దడానికి కేంద్రం కూడా చట్టాల్ని మార్చాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. భయపడింది అధ్యక్ష. ఒక దశలో ఇదే విధానాలు అన్ని రాష్ట్రాల్లో అవలంబిస్తే దేశం ఏమైపోతుంది అన్నటువంటి ఆలోచనతోటి వెంటనే సరిదిద్దేటువంటి ప్రక్రియతో 2 కొత్త మార్పుల్ని చేయాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాల్సినటువంటి. బడ్జెట్ పెట్టలేదు అనేటువంటిది బయట పదే ప్రెస్ మీట్లు పెడుతున్నారు అధ్యక్ష. బడ్జెట్లు పెట్టలేనంత దయనీయమైన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చిపోయినటువంటి పాలకులు నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడుతూ ఉండడం చూస్తే బాధ అనిపిస్తుంది అధ్యక్ష. రాష్ట్ర ప్రజల పట్ల వీళ్ళకున్నటువంటి ఆలోచన అవగాహన ఇంత దుర్మార్గంగా పనిచేశారా వీళ్ళు అనిపిస్తుంది అధ్యక్ష. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి 2 సమపాళ్లలో ఉండేలాగా బ్యాలెన్స్ చేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచనలతో ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాల్ని ఎక్కువ ప్రస్తావించకూడదు అనుకున్న అధ్యక్ష, కానీ తప్పడం లేదు అధ్యక్ష. ఎందుకు అనంటే వాస్తవాల్ని
సభలోని సభ్యులకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, ప్రజలకి తెలియాల్సినటువంటి అవసరం ఉంది, అవసరమైతే మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. వైట్ పేపర్ పెట్టినప్పుడు అనేక విషయాల్ని చెప్పాం, కానీ మన 4 నెలల్లోనే మనం శరవేగంగా పరుగులు పెడుతూ ఉంటే రాష్ట్రంలో అద్భుతాలు ఏవో జరుగుతున్నాయి అనేటువంటి నమ్మకం విశ్వాసం వస్తూ ఉన్నా మనం ఎక్కడున్నాం, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితికి ఆర్థిక పరిస్థితిని చేర్చారు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ప్రభుత్వాలు అప్పులు చేయడం సహజం అధ్యక్ష, అప్పులు చేయాలని కూడా నేను చెప్తాను అధ్యక్ష, కానీ అప్పులకి లెక్కలు లేకపోతే దాన్ని ఏమనాలి అధ్యక్ష? అది దోపిడీ అనాలా, ఆర్థిక అరాచకం అనాలా, ఆర్థిక విధ్వంసం అనాలా అధ్యక్ష? ఒక్కొక్క శాఖలో ఆ అకౌంట్స్ని బయటకు తీయడానికి 4 నెలలు 5 నెలలు పట్టినటువంటి పరిస్థితి. ఇది వాస్తవం అధ్యక్ష. నేను అధికారులు ఇక్కడ కూర్చున్నటువంటి అధికారులందరూ కూడా కొత్తగా వచ్చారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ఢిల్లీ నుంచి వచ్చారు, కొంతమంది ఇక్కడ నుంచి వచ్చారు. మొట్టమొదటి రోజున మంత్రి అయిన రోజున ఒక డ్రాఫ్ట్ ప్రపోజ్ చేశారు అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్లో పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి అంటే 9,000 కోట్లు చూపించారు అధ్యక్ష. మాకు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు మాకు కనిపించినటువంటి సంఖ్య, అక్కడ చూస్తున్నటువంటి సంఖ్యని చూస్తే మాకు ఆశ్చర్యం వేసింది అధ్యక్ష. తవ్విన కొద్దీ బేతాళుడి కథల్లాగానే తవ్విన కొద్దీ రోజు కూడా పెరుగుతూ పోతూనే ఉన్నాయి అధ్యక్ష. ఈ రాష్ట్ర ప్రభుత్వ బకాయిలు విపరీతంగా 1,35,000 కోట్ల రూపాయలకి పెరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. దేనికి సరైనటువంటి లెక్కలు లేవు అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అధ్యక్ష, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మీ బకాయిలు ఎంత అంటే 4,000 అన్నారు, 5,000 అన్నారు, 7,000 అన్నారు. మంత్రి గారు ప్రతిరోజు రివ్యూ పెడుతూనే ఉన్నారు అధ్యక్ష. 18,000 కోట్లకు చేరింది అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఇది సభ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఎక్కడా కూడా రికార్డ్స్ని వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రమే సిఎఫ్ఎంఎస్ కంప్యూటర్లో కనపడే రకంగా పెట్టారు అధ్యక్ష. వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మాత్రమే చెల్లింపులు జరిగేలా ప్రణాళికలు రూపొందించారు అధ్యక్ష. వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే బీఆర్ఓలు బడ్జెట్ రిలీజ్ ఆర్డర్లు పోతాయి అధ్యక్ష. అవి వెళ్ళిన వాళ్ళకు మాత్రమే కంప్యూటర్లకు వచ్చే రకంగా పెట్టాయి అధ్యక్ష. ఇంజనీర్ ఈఎన్సీ ఆఫీస్లో కొన్ని, సిఈ ఆఫీస్లో కొన్ని, ఈఈ ఆఫీస్లో కొన్ని, ఎస్సీ ఆఫీస్లో కొన్ని, డిఈ స్థాయిలోనే కొన్ని, బుక్లు రికార్డు కూడా చేయకుండా కొన్ని ఇలా ఆపేసినటువంటి సందర్భాలు అధ్యక్ష. ఇది ఒక్క ఇరిగేషన్ శాఖ గురించి అధ్యక్ష. మరి ఇట్లా ప్రతి శాఖలోనూ కూడా జరిగాయి అధ్యక్ష. ఇది పాపం కాదా అధ్యక్ష? ఈ పాపాన్ని దీనికి లెక్కలు ఉన్నాయని చెప్పమంటారా, లెక్కలు లేవు అని చెప్పమంటారా అని అడుగుతున్నాం అధ్యక్ష. నేను ఉన్నాయంటే ఉన్నాయి, లేవు అంటే లేవు అధ్యక్ష. ఇక్కడ కనపడే లెక్క వేరు, తవ్విన కొద్దీ వచ్చే లెక్క వేరు అనే పరిస్థితిలో ఉంది అధ్యక్ష. మరి అంకెల గారడితో ప్రజల్ని అనుకున్న అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మాయ చేశారు అధ్యక్ష. దాన్ని కాగ్ సంస్థ తప్పుపట్టింది, నేను చెప్పడం కాదు అధ్యక్ష, కాగ్ తప్పుపట్టింది అధ్యక్ష. వాళ్ళు ఏ స్థాయిలో చేశారని అంటే అధ్యక్ష, ఒక దశలో సిఏజీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారతదేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వాల అకౌంట్స్ని సర్టిఫై చేసేటువంటి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ ఇచ్చాడు అధ్యక్ష. ఏంటి ఈ క్వాలిటేటివ్ సర్టిఫికెట్ అని ఆ రోజు పిఎస్సి చైర్మన్గా ఉన్న నేను ఇదేదో మొదటిసారి ఉంటున్నాం ఏంటి అని తవ్వి చూస్తే 70 సంవత్సరాల పైచిలుకు స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రానికి రాలేదు అధ్యక్ష. దాని మీనింగ్ ఏంటంటే అధ్యక్ష, మాకు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఇంత మేరకే మేము సర్టిఫై చేస్తున్నాము అంటే మాకు చూపించనివి ఇంకా ఉన్నాయి, దాని గురించి మాకు తెలియదు అని. సాక్షాత్తు భారత రాష్ట్రపతి కింద స్వతంత్రంగా పనిచేసేటువంటి సిఏజీకి కూడా లెక్కలు చూపించినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. ఇది వీళ్లకు ప్రజలకు జవాబుదారీగా ఉన్నటువంటిది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో రూపాయి ఖర్చు పెట్టాలన్నా ఈ శాసనసభ అనుమతి కావాలి అధ్యక్ష. మంత్రులుగా ఉన్నటువంటి మేము ఈ శాసనసభ అనుమతి తీసుకోవాలి అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రక్రియ ఏంది అధ్యక్ష, రేపు పొద్దున్న నుంచే మొదలయ్యేది. మేమందరం కూడా అడిగేది ఏంది అధ్యక్ష, ఐ బెగ్ టు మూవ్ దట్ ఏ సమ్ ఆఫ్ రూపీస్ సో అండ్ సో మే బి గ్రాంటెడ్ అని అధ్యక్ష. కానీ ఈ శాసనసభ అనుమతి లేకుండా కూడా 630 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి ఘనత గత ప్రభుత్వం అధ్యక్ష. బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతటి దుస్సాహసం చేసింది అని నేను అనుకోను అధ్యక్ష. ఈ రాష్ట్ర శాసనసభ అనుమతి లేకుండా ఖర్చు పెట్టడమే కాదు అధ్యక్ష, మరో వినూతనమైనటువంటి విధానాన్ని కూడా తీసుకొచ్చారు అధ్యక్ష. రాష్ట్ర శాసనసభ పర్యవేక్షణలోకి రాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు చేసి కార్పొరేషన్ల ద్వారానే మళ్లించేటువంటి విధానం అధ్యక్ష.
మొట్టమొదటిసారి పిఎస్సి చైర్మన్ గా దాన్ని అంశాన్ని లేవనెత్తి గవర్నర్ గారిని కలిసి దాని మీద లోతుపాతలన్నింటి వివరిస్తే ఆ రోజు ఈ ప్రభుత్వం బుకాయించింది అధ్యక్ష. ఆ మీద ఒక 3 అధికారులు సస్పెండ్ చేశారు అధ్యక్ష. మేము చెప్పిన ప్రతి మాట కూడా నిజమైంది అధ్యక్ష. ఆ రోజు దాంట్లో వీళ్ళు చేసుకున్నటువంటి ఒప్పందాలు రేపు ముందు స్పీచ్ లో కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. గవర్నర్ గారికి రాజ్యాంగం ఇచ్చినటువంటి రక్షణ అధ్యక్ష. గవర్నర్ గారి మీద ఎవరు కేసులు పెట్టకూడదు సివిల్ కేసులు అని అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయలు అప్పు చేసుకుంటూ ఆ బ్యాంకులు మేము గవర్నర్ గారికి కూడా ఈ నిబంధన తొలగించండి అంటే ఒక జీవోతో రాజ్యాంగం ఇచ్చిన రక్షణను కూడా తొలగించింది అధ్యక్ష ఆనాటి ప్రభుత్వం. ఇది దుర్మార్గం కాదా అధ్యక్ష? ఇది అరాచకం కాదా అధ్యక్ష? ఇది ప్రజాస్వామ్యంలో విధ్వంసం అనాలా, ఇంకా ఏ పదం అనాలో కూడా తమరే చెప్పాలి అధ్యక్ష. గవర్నర్ గారిని సైతం ఒక సివిల్ కోర్టుకు పిలిచేటువంటి దుస్సాహసం అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉండి మేము లేవనెత్తితే గవర్నర్ గారు చీఫ్ సెక్రటరీని పిలిచి మందలిస్తే ఆ తర్వాత అగ్రిమెంట్స్ రెక్టిఫై చేసుకున్నారు అధ్యక్ష. ప్రభుత్వంలో కూర్చుంటే కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు మేము ఆ రోజు చెప్పింది నిజమని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వీళ్ళు కాంట్రాక్టర్లకే కాదు అధ్యక్ష, తమకు ఇష్టం లేనటువంటి వ్యక్తులకే కాదు అధ్యక్ష, పేదవాళ్ళకు అధ్యక్ష. ఇవాళ చెప్తున్నారు అధ్యక్ష, గతంలో మేము ఎవరం కూడా ఈ సెక్రటరియట్కి రాగలిగే వాళ్ళం కాదు, ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయానికి పోగలిగే వాళ్ళం కాదు అని. ఇవాళ మా దగ్గర ఫ్రీ అధ్యక్ష. 1 గంట సేపు మీటింగ్ చేసుకుంటే 10 నిమిషాలు మళ్ళీ ప్రజలతో కలుస్తాం అధ్యక్ష. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యాలయంలో అందరూ కూడా పనిచేసేటువంటి పరిస్థితుల్లో ఉంటే మాకు వచ్చేటువంటి రోజు 200-300 రిక్వెస్టుల్లో దయనీయమైన గాథల అధ్యక్ష. సార్ భార్య క్యాన్సర్తో సఫర్ అవుతోంది సార్, హాస్పిటల్ బిల్లులు కట్టుకోలేకపోతున్నాను సార్, ఈ ప్రభుత్వంలో 2 కోట్ల బకాయిలు ఉన్నాయి సార్, ఇప్పించండి సార్. సార్ ఈ పనులు చేసి ఆస్తులు వేలానికి వచ్చాయి సార్, ఆస్తుల వేలం నోటీసులు తీసుకొస్తున్నారు సార్, ఈ వేలం నోటీసులు వచ్చినాయి సార్, నా ఇల్లు అమ్మేస్తున్నారు సార్, కుటుంబంలో ఇది చిచ్చు రేపుతోంది సార్, అన్నదమ్ములు గొడవ పెడుతున్నారు సార్. ఇట్లాంటి గాథలు అధ్యక్ష. ఆఖరికి మొన్న ఒకరు వచ్చారు అధ్యక్ష, పిడుగుపాటుకు గురైపోతే ఎవరు అధ్యక్ష? పిడుగుపాటుకు గురైపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియాని కూడా ప్రభుత్వం ఆపేసింది అధ్యక్ష. అట్లాంటివి కూడా చెల్లించాలన్నటువంటి మానవత్వం లేనటువంటి ప్రభుత్వం అధ్యక్ష. వీళ్ళు ప్రజల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ముందుకు సాగుతూ ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెండింగుల్లో పెట్టుకున్న అధ్యక్ష, వీళ్ళ ప్యాలెస్లో ఉన్న ఖజానాకు మాత్రం ఎప్పటికప్పుడు మద్యం నుంచి, ఇసుక నుంచి రావాల్సినవి పోతా ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు పెట్టినటువంటి పెండింగ్ బిల్లులు కాంట్రాక్టర్ల అసోసియేషన్ వచ్చి చెప్తా ఉన్నారు అధ్యక్ష, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కాంట్రాక్టర్ల జాబితా ఇచ్చేళ్లారు అధ్యక్ష. అది కూడా బహుశా శాసనసభ ముందు పెట్టుంటే ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలిసేదేమో అధ్యక్ష, వీళ్ళు సాగించినటువంటి ఆర్థిక అరాచకం ఏ స్థాయిలో జరిగింది అనేటువంటిది. ఫీజు రీయింబర్స్మెంట్ ఇందాకే చెప్పాను అధ్యక్ష, దీన్ని విడిపించడానికి లోకేష్ గారు పదే దాన్ని చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు అధ్యక్ష. మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆన్ ది బ్రింక్ ఆఫ్ కొలాప్స్ అధ్యక్ష. వాస్తవానికి అద్భుతమైనటువంటి పనితీరును పనిచేస్తూ ఉన్న ఖజానాను లేక ఆర్థిక విధానాల్ని చూస్తే మాత్రం దయనీయమైనటువంటి స్థితికి చేరుకుంది అధ్యక్ష. దేశంలో జరిగినటువంటి ఆర్థిక అక్రమాలన్నింటికీ కూడా కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడే అధ్యక్ష. వీళ్ళకి ఇందాక చెప్పాను అధ్యక్ష, మాకు కేవలం ఏదో లోటు బడ్జెట్ అనేటువంటిది కాదు అధ్యక్ష. 2 ఎగ్జాంపుల్స్ కోట్ చేయాలనుకుంటున్నా అధ్యక్ష. రాష్ట్ర విభజన తర్వాత కూడా రాష్ట్ర పరిస్థితి గడ్డు సమస్యగానే ఉంది అధ్యక్ష. ఆ రోజు కూడా లోటు బడ్జెట్తోనే రాష్ట్రం ఏర్పడింది, చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ రోజు కూడా ఆయన ఇంత ఆందోళన చెందారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష. 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ రాజధాని లేనటువంటి రాష్ట్రానికి వస్తే కూడా ఆయన ఆందోళన ఎక్కడా కూడా చెల్లించినట్టు కూడా నాకు కనపడలేదు అధ్యక్ష. దాన్ని ఒక సవాల్గా తీసుకున్నారు అధ్యక్ష. ఆలోచనలకు పదును పెట్టారు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. ఆయన శరవేగంతో రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేశారు అధ్యక్ష. కానీ రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పాలన వలన జరిగినటువంటి నష్టం మరో 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని వెనక్కు తీసుకుపోయింది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఎందుకంటే
ఆయన పాలనలో ఎట్లా నష్టం జరిగింది అనేటువంటిది కూడా మనం మర్చిపోకూడదు అధ్యక్ష. ప్రజలకు కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది అధ్యక్ష. ప్రమాణ స్వీకార వేదిక మీద నుంచే ఆయన విధ్వంసం ప్రారంభమైంది అధ్యక్ష. ప్రజా వేదిక వద్ద కాదు అధ్యక్ష, ప్రమాణ స్వీకారం వేదిక మీదనే ఆయన ప్రకటించాడు అధ్యక్ష. రాష్ట్రంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలన్నింటినీ కూడా రద్దు చేస్తాను అని. దాంతో ఒక్కసారిగా మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాల పాటు కుప్ప కూలి అధోగతికి పాలైంది అధ్యక్ష. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేచి నిలబడి పరుగులు పెట్టి దేశంలోనే మొదటి స్థానానికి వెళ్లే రకంగా విద్యుత్ రంగం అంటే ఒక్క మనిషి మారితే, ఆలోచన మారితే ప్రజలకు వస్తున్న నమ్మకం ఏంటి, ఒక విధ్వంసకారుడు అధికారంలో ఉంటే జరిగే నష్టం ఏంటి అనేటువంటిది ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. 3 రాజధానులు అన్నాడు, రాజధానులు ఆపేశాడు. రివర్స్ టెండర్ అన్నాడు, పోలవరాన్ని ఇక ధ్వంసం చేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. డయాఫ్రమ్ వాల్, మద్యం పాలసీ, ఇసుక పాలసీతో దోపిడీ అధ్యక్ష. పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం ఒకవైపు. ఇవన్నీ బడ్జెట్ రిప్లైలో ఎందుకు చెప్పాల్సి వస్తుంది అనంటే అధ్యక్ష, ఇవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపాయి. వీరు చేపట్టినటువంటి పాలసీలు రాష్ట్రం మీద ఎట్లా చూపాయి అనంటే 2 మాటల్లో, ఎందుకంటే మనం అందరం కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమము, సంపద సృష్టి, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు. ఇదేం సంపద సృష్టించారు అనేటువంటిది అనేక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అసలు అంటూ ఉన్నారు అధ్యక్ష. అసలు సంపద సృష్టి అనేటువంటిది ఎట్లా జరుగుతుంది, దానివల్ల అభివృద్ధి వల్ల రాష్ట్రానికి జరిగేదేంటి, పేదవారికి న్యాయం జరుగుతుందా లేదా, అభివృద్ధి జరిగితే అదేదో రోడ్లు వేస్తే కారులో తిరిగే వాళ్లకు, ఎయిర్పోర్ట్లు కడితే ఇంకా పెద్ద పారిశ్రామికవేత్తలకు మాకేంటి లాభం అనేటువంటి ఆలోచన నుంచి ఎలా ప్రజలకు మేలు జరుగుతుంది అనేటువంటిది కూడా మనం వివరించాల్సినటువంటి అధ్యక్ష ఉంది అధ్యక్ష. దానికి బెస్ట్ ఉదాహరణ 2014 నుంచి 2019 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రానికి ఏమొచ్చింది, 2019 నుంచి 2024 వరకు అభివృద్ధి కుంటుపడితే రాష్ట్రంలో ఏం నష్టం జరిగింది అనేటువంటిది వివరిస్తే పరిస్థితులు మన కళ్ళ ముందు అర్థమవుతాయి అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి పరిస్థితులు ఈ అభివృద్ధి చూపుతుంది అనడానికి అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జిఎస్డిపి గ్రోత్ 13.5% అధ్యక్ష. రాష్ట్ర స్థూల ఆదాయం అధ్యక్ష, రాష్ట్రంలో వస్తున్నటువంటి వ్యవసాయ ఆదాయం కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, లేకపోతే పరిశ్రమలు కావచ్చు, అన్నింటినీ కలిపి ఆ విధానం లేకపోకుండా చెప్పదలుచుకున్నది అధ్యక్ష. కేంద్రం ఒక విధానాన్ని అవలంబించి వారు ప్రకటించిన సంఖ్యల ప్రకారం చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాష్ట్రం 13.5% జిఎస్డిపి ప్రగతిని సాధిస్తే 19 నుంచి 24 వరకు వచ్చేటప్పటికి అది 10.5% పడిపోయింది అధ్యక్ష. 3% కదా అని అనుకోవచ్చు అధ్యక్ష. ఈ 3% ప్రభావం రాష్ట్ర ఆదాయం మీద ఎంత పడింది అని చూస్తే అధ్యక్ష 76,000, అంటే అదే వేగం అట్లానే కొనసాగుంటే ఆ 13.5% అభివృద్ధి అనేటువంటిది అదే వేగంతో కొనసాగి ఉంటే ఈ రాష్ట్రానికి 76,195 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చేది అధ్యక్ష. అంటే అభివృద్ధితో ఆదాయం ఎట్లా వస్తుంది, సంపద సృష్టి ఎట్లా జరుగుతుంది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. 76,000 కోట్లు అదనంగా వస్తే పేదల సంక్షేమం కోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉండదు కదా అధ్యక్ష. అభివృద్ధిని కుంటుపరిస్తే, అభివృద్ధిని ఆపేస్తే, కేవలం అప్పుల మీద ఆధారపడితే ఎక్కువ కాలం మనుగడ సాగించలేము అనడానికి ఈ రాష్ట్రం నిదర్శనం అధ్యక్ష. అభివృద్ధిని, పేదల కోసం మనం చేసేటువంటి సంక్షేమ పథకాలకి అప్పులు చేయాల్సినటువంటి బాధ ఉండదు అధ్యక్ష. ఇవాళ మళ్ళీ మేము అభివృద్ధి, సంక్షేమం, బ్యాలెన్సింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే అభివృద్ధిని చేయాలి, అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే పేదల సంక్షేమాన్ని కొనసాగించాలి అధ్యక్ష. ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం అధ్యక్ష. ఇప్పుడు ఆర్సిలర్ మిట్టల్ అన్నారు అధ్యక్ష, వాళ్ళు 1,70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు అంటున్నారు అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష, 1,70,000 కోట్ల పెట్టుబడిలో 5 ఏళ్లలో అనుకున్న సంవత్సరానికి 30,000, 40,000 పెట్టుబడులు పెడితే 10% అధ్యక్ష, 18% ట్యాక్స్లో 10% నేరుగా ఈ రాష్ట్రానికి వస్తుంది అధ్యక్ష. 10,000, 15,000 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చినట్టు కదా అధ్యక్ష. అది పేదల సంక్షేమానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. అప్పులు చేస్తే ఎంతకాలం మనుగడ సాగించగలం అధ్యక్ష? అప్పులు చేయాలి,
అభివృద్ధి కోసం అప్పులు చేస్తే తద్వారా వచ్చేటువంటి ఆదాయంతోనే సంక్షేమాన్ని కొనసాగించాలి అనేటువంటిది ఈ ప్రభుత్వ లక్ష్యం అధ్యక్ష. అప్పుల ద్వారా చేసేటువంటి సంక్షేమం అనేటువంటిది తాత్కాలికం అధ్యక్ష. అప్పుల విషవలయంలోకి మనం నెట్టబడుతున్నాం, నెట్టేయబడ్డాం అనేటువంటిది కూడా నమ్ముతున్నాం అధ్యక్ష. అభివృద్ధి ద్వారానే శాశ్వత సంక్షేమాన్ని మనం తీసుకురాగలము అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్న అధ్యక్ష. మీరు అప్పులు తీసుకొచ్చారు అధ్యక్ష. అప్పుల్ని ఒక్కసారి మళ్ళీ కూడా కంపారిజన్ అధ్యక్ష. 2014-19 మధ్య తెచ్చిన అప్పులు ఎంత, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ గత ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులు ఎంత? బయట ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఇందాక ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టు పరీక్షలు బయట రాస్తే కాదు ఎగ్జామ్ హాల్లో రాయాలా అని చెప్పారు అధ్యక్ష. కానీ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చినట్టుంది అనుకుంటున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా జూమ్ కాల్లో రాద్దాంలే అనుకున్నట్టున్నారు అధ్యక్ష. కానీ ప్రజలు కూడా వాళ్ళు జూమ్ కాల్కు ఉన్నంత దూరంగానే వాళ్ళని కూడా ఉంచుతారన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా అధ్యక్ష. అప్పులు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన రోజున ఉన్నటువంటి అప్పులు 3,75,000 కోట్ల అధ్యక్ష. ఈ ప్రభుత్వం మేము మొన్న చేతికి తీసుకునే నాడు 9,70,000 కోట్లు, అంటే దాదాపు 10 లక్షల కోట్లు అదే గవర్నర్ గారి ప్రసంగంలో పెట్టాం అధ్యక్ష. దాని మీద బయట ప్రెస్ మీట్లు మీరు 10 లక్షలు అప్పన్నారు, గవర్నర్తో తప్పు చెప్పారు, మీరు బడ్జెట్లో 6 లక్షలే చూపించారు అని వివిధ పద్ధతుల కింద ఉంటాయి అధ్యక్ష. అప్పులు అనేటువంటివి ఒకే దగ్గర, ఇవన్నీ కూడా మనకి అప్పులు అనేటువంటివి ఒకే దగ్గర కనపడవు, వివిధ పద్ధతుల్లో ఉంటాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వంలో వాళ్ళకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూడడమే తెలుసు, కానీ అసెట్ అండ్ లయబిలిటీస్ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం తెలుసు అధ్యక్ష. ప్రభుత్వానికి ప్రాఫిట్ అండ్ లాస్ ఉండదు అధ్యక్ష. ప్రభుత్వంలో కేవలం అసెట్ అండ్ లయబిలిటీస్ ఉంటాయి అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్ గురించి కూడా వీళ్ళు మర్చిపోయారు అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్న అప్పుల గురించి కొంచెం వివరించదలుచుకున్నాం అధ్యక్ష. వైట్ పేపర్లో చెప్పాం, మళ్ళీ కూడా ఎందుకంటే పదే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రభుత్వం చేపట్టినట్టు ప్రభుత్వం మనకు వచ్చిన రోజున ఉన్నటువంటి అప్పు 4,38,278 కోట్లు. పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ 80,914 కోట్లు. కార్పొరేషన్ డెట్ 2,48,677 కోట్లు. అంటే బడ్జెట్ ఫిగర్స్ ఇవి కొంత మారుతాయి అధ్యక్ష, ఎందుకంటే నేను ఇది వైట్ పేపర్ నుంచి కోట్ చేస్తా ఉన్నాను. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కు ఉన్నటువంటి బకాయిలు 36,000 కోట్లు. పవర్ సెక్టర్కు ఉన్నటువంటి బకాయిలు 34,267 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ అంటే చెల్లించాల్సినటువంటి బిల్స్, సప్లైస్, చిన్నపిల్లలకు మొదలుకొని పెద్ద కాంట్రాక్టర్ల వరకు ఉన్నటువంటి బకాయిలు 1,13,224 కోట్లు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ది ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి బకాయిలు 21,980. ఇది మేమనుకుంటే ఎంప్లాయీస్ అసోసియేషన్ వచ్చి కాదు 23,000 ఉన్నాయని చెప్తున్నారు అధ్యక్ష. మరి ఇది నాన్ కాంట్రిబ్యూషన్ టు ది సింకింగ్ ఫండ్. ఇవన్నీ కలిపితే 9,74,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వారసత్వంగా ఉంది అధ్యక్ష. దీంట్లో అవి ఏంటి, దాని పరిస్థితులు ఏంటి అని చెప్పే ముందు అప్పుల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఈ ప్రభుత్వం ఏ రకంగా ఖర్చు పెట్టింది అని చూస్తే అధ్యక్ష, తెచ్చినటువంటి ప్రతి రూపాయికి 60 పైసలు 59.15% అంటే దాదాపు 60% క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. అంటే ఓ ఇరిగేషన్ ప్రాజెక్టో, ఓ రోడ్డో, లేకపోతే ఓ వెల్ఫేర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడము, రాష్ట్రానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టి ప్రజల సంక్షేమానికి ఉపయోగపడేటువంటి వ్యవస్థల మీద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ప్రతి రూపాయలు 60 పైసలు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి అప్పుల్లో 22% అధ్యక్ష. రూపాయి తెస్తే 22 పైసలు మాత్రమే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పోయింది అధ్యక్ష. అది కూడా అవుట్ ఆఫ్ కంపల్షన్ అధ్యక్ష. ఏంటంటే మేము ప్రవేశపెట్టి చేసినటువంటి పథకాలు, వాటికి చెల్లించిన బిల్లుల అధ్యక్ష వాస్తవానికి చూస్తే ఇంకా 15%కి తక్కువే వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి అధ్యక్ష. 85 పైసలు తిని కూర్చోవడానికి ఉపయోగించినట్టు అర్థం అధ్యక్ష. సామాన్యుడి భాషలో చెప్పాలంటే ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోయిందంటే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెడితే ఏం బెనిఫిట్ జరుగుతుంది మనం, ఎందుకంటే అధ్యక్ష ప్రజలకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే ఏంటి, నాకు వస్తే మేలు కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది అధ్యక్ష. నేను ఇందాక చెప్పినట్టు అప్పులతో నేరుగా సంక్షేమం చేయడమా, అప్పుల్ని అభివృద్ధి మీద పెట్టి అభివృద్ధి నుంచి వచ్చే ఆదాయంతో సంక్షేమం చేయడం అనేది చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చెప్తాను అధ్యక్ష.
1600 కోట్ల అధ్యక్ష, కేవలం 1600 కోట్లు ఖర్చు పెట్టి పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు అధ్యక్ష. అది 5 ఏళ్లలో 6 ఏళ్లలో 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ రాష్ట్ర రైతాంగానికి రాష్ట్రానికి అందించింది అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, అప్పులు తెచ్చింది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టి తద్వారా వచ్చే ఆదాయంతో సంక్షేమం శాశ్వతంగా ఉంటుందా, అప్పులతో నేరుగా చేసేటువంటిది శాశ్వతంగా ఉంటుందా అధ్యక్ష? ఒక్క ప్రాజెక్టు అది కూడా రికార్డు స్థాయిలో 1 సంవత్సరంలో పూర్తి చేస్తే 44,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది అధ్యక్ష. అది క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేయడము అనంటే దాని ద్వారా ఫలితాన్ని ఈ రాష్ట్రం కోసం రావడం అధ్యక్ష. ఇలా సంపదను పెంచడం, సంపదను సృష్టించడం అంటే ఇదే అధ్యక్ష. ఇది అర్థం కాదు అధ్యక్ష వాళ్ళకి. ఎందుకనంటే తమ సంపదని పెంచుకోవడం తెలుసు కానీ రాష్ట్ర సంపదని పెంచడం ఎట్లా అనేది వాళ్ళకి తెలియదు అధ్యక్ష. ఎందుకు అంటే నేను ప్రగాఢంగా నమ్ముతున్నా అధ్యక్ష, రాష్ట్ర సంపదని పెంచే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇంతటి దుర్మార్గమైనటువంటి విధంగా పరిపాలన సాగించరు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అధ్యక్ష? ట్యాక్సుల నుంచి వస్తుంది. ట్యాక్సులు రావాలి అని అంటే రాష్ట్రంలో డబ్బులు తిరుగుతూనే ఉండాలి అధ్యక్ష. బేసిక్ ఎకనామిక్స్, రాష్ట్రానికి ప్రాఫిట్ ఉండదు, రాష్ట్రానికి లాభం అనేటువంటిది ఉండదు అధ్యక్ష. రాష్ట్రానికి ఆదాయం మాత్రమే ఉంటుంది. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాక్సుల నుంచి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాఫిట్లు సంస్థలు తెలుసు అధ్యక్ష. ఆయన వచ్చి రాష్ట్రంలో కూర్చొని ప్రాఫిట్ లేదు కదా, దీన్ని ఆపేయి, దీన్ని ఆపేయి, దీన్ని ఆపేయి, దీన్ని ఆపేయి అంటూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 93 పథకాలను ఆపేశారు అధ్యక్ష. దాంట్లో కేంద్ర పథకాల్లో కేంద్ర సిఎస్ఎస్ కేంద్రం ప్రయోజిత పథకాల్లో 60% కేంద్రం నిధులు ఇస్తుంది అధ్యక్ష, 40% రాష్ట్రం వాటాగా పెట్టాలి అధ్యక్ష. నార్మల్గా జరిగేది ఏం జరుగుతుంది అధ్యక్ష? కేంద్రం నుంచి 60% తీసుకుంటారు, రాష్ట్రము 20 పైసలు పెట్టుబడి పెడుతుంది, పథకాన్ని నడిపేస్తుంది, ఆ కాంట్రాక్టర్కు 10 పైసలు ఏదో బకాయి పెట్టి రొటేషన్ నడుస్తుంది అధ్యక్ష. కానీ ఏమవుతుంది అధ్యక్ష? కేంద్రం నుంచి వచ్చే 60 పైసలతోటే నాకు ఇంకో 10 పైసలు అదనంగా అక్కడ వచ్చేసింది అధ్యక్ష, ఆదాయం ట్యాక్స్ దాంట్లో రాష్ట్రానికి. అంటే 70 పైసలు ప్రాక్టికల్గా వచ్చినట్టు 30 పైసలు మాత్రమే రాష్ట్రం పెట్టాలి, అందులో 10 పైసలు పెట్టరు, 20 పైసలు. ఇంత అద్భుతంగా పనిచేసుకోగలిగినటువంటి పనితీరు ఉంటే ఇది లాభం రాదు అని ఆపేసి 93 పథకాల్ని నిర్వీర్యం చేశారు. సామాన్య చాలా పెద్ద లిస్ట్ ఉంది అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా సుదీర్ఘమవుతుంది. జల్ జీవన్ మిషన్ దగ్గర నుంచి పెట్టుకుని పేదవారి కోసం ఒకే ఒకటి చెప్తాను అధ్యక్ష, కొన్ని 100% గ్రాంట్ ఇచ్చేటువంటివి కూడా ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోయింది అధ్యక్ష. పేద విద్యార్థులకి పీజీ స్కీములకి 100% వీళ్ళు అప్లికేషన్ పెడితే 100% వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు. ఎందుకంటే కేంద్ర పథకాలన్నింటినీ ఆపేశాం కాబట్టి వాటి వైపు చూడడం మానేశారు అధ్యక్ష. మేము వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ డైరెక్షన్ అధ్యక్ష, మీరు ప్రయారిటీస్ పెట్టుకోండి, ఉన్న కొద్దిపాటి డబ్బుల్ని మల్టిప్లై చేసే రకంగా మీ ఆలోచనల్ని రూపొందించండి అని ఫైనాన్స్ శాఖకు చెప్తే ఫస్ట్ మా ప్రయారిటీని తక్కువ వాటాతో ఎక్కువ డబ్బుల్ని మనం వినియోగించుకునే రకంగా సిఎస్ఎస్ స్కీముల్లో 93లో 73 పథకాల్ని ఇవాళ మేము రివైవ్ చేశాం అధ్యక్ష. గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలతోటి అదే డైరెక్షన్ ని ఫాలో అయ్యి దాదాపు 73 పథకాలకి ఇప్పుడు 6,000 కోట్ల రూపాయలు చెల్లించాం అధ్యక్ష మేము కష్టకాలంలో. ఎందుకనంటే ఎకానమీని గాడిన పెట్టాలి అధ్యక్ష. ఇవాళ 10 రూపాయలు నేను ఇక్కడ పెడితే మళ్ళీ తిరిగి నాకు ఎంత వస్తుంది అనేటువంటి ఆలోచనతోనే ఒక్కొక్క నిర్ణయాన్ని ఆలోచించి తీసుకుంటున్నాం అధ్యక్ష. ఇవాళ 40 రూపాయలు పెడితే నాకు 60 రూపాయలు వస్తుంది. కానీ మేము ఎంత కష్టపడాల్సి వచ్చింది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి శాపం వల్ల 60 పైసలు కేంద్రం ఇస్తే 40 పైసలు మేము కడితే పోయేదానికి మేము వాటిని రివైవ్ చేయడానికి ఏం చేయాల్సి వచ్చింది అధ్యక్ష? ఆ వచ్చిన 60 పైసల్ని వాడేశారు, మింగేశారు అధ్యక్ష. అది పోయింది.